వినపడుతోంది గురువు గారు ఇప్పుడు సౌండ్ ఏమన్నా సౌండ్ క్లియర్ గానే ఉంది కదా ఈరోజు? ఏమంటారు? సౌండ్ క్లియర్ గానే ఉంది గురువు గారు ఇప్పుడు. సౌండ్ మాత్రం క్లియర్గా ఉంది. నమస్కారం గురువు గారు, నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్తే అండి. ఈరోజు స్టేటస్ సద్విమర్శనము అంటే భగవంతుని శక్తిపాతము, అదే అనుగ్రహము. అది లేనిదే ఎవ్వరూ శ్రేయస్సుని పొందలేరు. నిత్యము ఈ సద్విమర్శనాన్ని వృద్ధి పొందించటమే దైవం పని. చివరి సింటెన్స్ మళ్ళీ చదవన్నా? ఆ గురుగారు చదువుతాను. చివరి సింటెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును గురుగారు, నాకు సద్విమర్శనము అంటే భగవంతుని శక్తిపాతము, అదే అనుగ్రహము. అది లేనిదే ఎవ్వరూ శ్రేయస్సుని పొందలేరు. నిత్యము ఈ సద్విమర్శనాన్ని వృద్ధి పొందించటమే దైవం పని. దైవం అన్నా, ఆత్మ అన్నా, హయ్యర్ పవర్ అన్నా, అది చాలా యాంగ్షియస్ గా ఉంటుంది ప్రకటించుకోవడానికి. నేనేమో ప్రపంచంలో పరిగెడుతూ ఉంటాను. చదువు తర్వాత అర్థమవుతుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ఆత్మకి మరో పేరు అనుగ్రహము. ఎప్పుడూ ఉండేది ఎరుక మాత్రమే. నీవు దానిని తెలుసుకోవటం కాదు. ఆ శక్తిపాతంలో నీవు మిగలకుండా పోతావు. నీతో పాటే నాది అనుకునే దేహము, సంసారము, జగత్తు సర్వము అదృశ్యమైపోతుంది. దానికి నీవు సిద్ధపడాలి. లేదా ఆత్మే నిన్ను సిద్ధం చేసి నష్టపరిచి తాను తానుగా జ్ఞానవృత్తి చేత ప్రకాశిస్తూనే ఉంటుంది. నిరంతరం అవధులు లేకుండా తనలో తానుగా ఉంటుందని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. దైవం ఒక ఆలోచన అయినా అది ఆత్మకి అన్యం కాదు. అసలు ఆత్మకి వేరు అంటూ ఏదీ ఉండదు. శ్రీ ఆదిశంకరులు ఏనాడో ఇదే విషయాన్ని సుస్పష్టం చేశారు. ఆత్మ ఏకంన ద్వితీయం, దానికి రెండవది లేదు. జీవుడు ప్రయత్నానికి లోపడి ఉండదు. కార్యకారణ సంబంధాలు ఉండవు. అనుక్షణము ఆత్మజ్ఞానము ఉన్నానన్న ఎరుకతో సర్వ సృష్టిని నడిపించేది ఆ హయ్యర్ పవరు, ఉच्चతర శక్తి మాత్రమే అని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. నీవు ఒక పనిముట్టివి ఆ శక్తి చేతిలో. అహంకారాన్ని సమూలంగా నష్టపరిచి తాను తానుగా జ్ఞానవృత్తి చేత ప్రకటించి అనంతంగా నిలిచి ఉంటుంది. అసలు ఉన్నది శక్తిపాతం. నీకు ఏది పోయినట్లు అనిపించదు, క్రొత్తగా కూడా వచ్చినట్లు ఉండదు. ఉనికి లేనిది సృష్టి. ఊరక ఉండుటే శ్రేయస్కరము, శుభప్రదము, శ్రేయోదాయకం, నిజమైన ప్రయత్నం అని గ్రహించండి. మౌనమే అనుగ్రహము, శరణ్యము, సర్వము అదే, శక్తిపాతము అదే. నీవు చూచే ప్రతి దృశ్యం కింద, నీవు తలిచే ప్రతి తలపు కింద, నీవు పొందే ప్రతి అనుభవం కింద భగవద్యిచ్ఛ అనే పదం చేర్చు. ఇక ఏ ఘర్షణకు తావుండదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మాటల కంటే మౌనానికి శ్రీ ఆదిశంకరులు, రమణ మహర్షి పెద్దపీట వేశారు. దానికి మించిన సాధన లేదు అని చెప్పారు. ఒక్క మౌనమే అనుగ్రహము, శరణ్యము, సర్వము అదే అని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. నీవు చేసే ప్రతి పని ఆ హయ్యర్ పవర్, ఉच्चతర శక్తి భగవద్యిచ్ఛతోనే జరుగుతుంది. ద క్రియేటర్ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. మౌనమే అనుగ్రహము. వాచ్ యువర్ థాట్స్ వెన్ యు ఆర్ అలోన్.
వాచ్ యువర్ వర్డ్స్ వెన్ యు ఆర్ ఇన్ క్రౌడ్. నైస్ మెసేజ్ టు ఫాలో ఫర్ ఎవర్. But unfortunately, the watcher is found to be non-existing entity. First of all, find out who you are and then rest will be excellent. ఆలోచనే మనిషికి ఆందోళన ఆటంకం కలిగిస్తుంది. మౌనం నీ సహజత్వమైన యూనివర్సల్ కాన్షియస్ని ప్రకాశింపచేస్తుంది. ద్వైతంలో కూడా మాట కంటే మౌనం చాలా విలువైనది. కారణం అది ఎటర్నల్ స్పీచ్. అదే అహంస్ఫురణ మాత్రమే సత్యము, ధర్మము, జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఏకంగా, అనంతంగా, పరిధులు లేక అవధులు లేకుండా తనలో తానుగా ఉంటుందని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. శ్రీ ఆదిశంకరులు మౌనం వ్యాఖ్యాన పరబ్రహ్మం తత్వం యువానం అన్నారు. ఈశ్వర స్వరూపం మౌనం కనుక ఊరక ఉండుటే శ్రేయస్కరము, శుభప్రదము, శ్రేయోదాయకం, నిజమైన సాధన అని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. చివరిగా, దెర్ ఆర్ నో అదర్స్ అట్ ఆల్, ఓన్లీ అవేర్నెస్ ఎగ్జిట్స్ ఆర్ యాజ్ ఎటర్నల్ బ్లిస్, అన్లిమిటెడ్, ఫ్రీ ఫ్రమ్ థాట్స్ ఫర్ ఎవర్. మౌనమే అత్యుత్తమ శరణాగతి. సద్విమర్శనము అంటే భగవంతుని శక్తిపాతము, అదే అనుగ్రహము. అది లేనిదే ఎవ్వరూ శ్రేయస్సుని పొందలేరు. నిత్యము ఈ సద్విమర్శనాన్ని వృద్ధి పొందించటమే దైవం పని. అంటే గురుగారు ఇక్కడ ఈ నిత్యము అంటే ఈ సద్విమర్శనం అనేది ఎవరైతే మనసు శుద్ధ మనసులో ఉంటుందో వారికి మటుకేనా, లేకపోతే కాదమ్మా, కాదమ్మా. ఒక తల్లి నడవలేని వాడి మీద ఎక్కువ ధ్యాస పెడుతుంది, మాటలు రాని వాడి మీద ఎక్కువ ధ్యాస పెడుతుంది. మాటలు వచ్చి పరిగెత్తే ఉండదు. అవును. ఒక తల్లి అటువంటి స్థితిలో నడవలేని వాడి గురించి ఆలోచిస్తుంది కదా. అవును గురుగారు. కాబట్టి అయ్యప్ప కూడా ఎప్పుడెప్పుడు నిన్ను మాయ నుంచి బయటికి తీసుకొచ్చి తాను ప్రకాశించాలన్నటువంటి సంకల్పంలో ఉంటుందప్ప జ్ఞానవంతు చేత. అదే అన్నారు మహర్షి, ద సెల్ఫ్ ఈస్ రెడీ టు రివీల్ ఇట్ సెల్ఫ్, బట్ యు ఆర్ నాట్ రెడీ. ఎందుకని అసత్యం వైపు పరిగెడుతున్నారు అంతకంటే. కాబట్టి దైవమను, ఆత్మను, శక్తిపాతమను, సత్యమను ఏ పేరు అది నేను ఉన్నాను అని ప్రకటిస్తూనే ఉంది. నువ్వేమో నేను పనుల్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను, బంధాల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, అంటూ అయినా నిన్ను లాక్కొస్తుంది, మాయ నుంచి బయటేస్తుంది. ఒక ఊపిలో కూరుకుపోయిన వాటిని ఏ విధంగా బయటికి తీసుకొస్తుందో అట్లా తీసుకొస్తుంది ఆ అయ్యప్ప. జీవుడు వీడంతా వీడు రాలేడు. అవును గురుగారు. అది ఇక్కడ జరుగుతుంది. అది నిత్యము కూడా సత్విమర్శ అంటే నేను ఉన్న జ్ఞానము అది ప్రకాశించాలని ఎక్కువ చేయబడుతుంది. జ్ఞాన వృత్తి చేత పైగా గురుగారు. ఇక నీ చిత్త వృత్తులేమో ఈ బాధ్యతలు తిరుగుతుంటాయి. ఇది భావంతనం, అది చూడాలను, ఇది నాయనో వేద బుద్ధితో ఉంటుంది. మరి దాన్ని తొలగించాలి అంటే కాన్స్టెంట్ గా అది మనం ఫంక్షన్ చేస్తుంది. దాని వల్లనే జీవుడు మన ఎదుగుతాడు, శ్రేయస్సు పొందగలుగుతాడు. అంటే అక్కడ భేదభావం ఏమీ లేకోకుండా తనకు ఎక్కడైతే ప్రకాశించాలనుకుంటుందో అక్కడ దైవం పని చేసుకుంటుంది.
ఎక్కడాలి కాదు, ఉమ్, ఈ రెండు కలిసే ఉంటాయి. ఉమ్, 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 అహంకారం అనవసరం. ఉమ్. ఏదైతే డామినేట్ చేస్తుందో గురుగారు అవును. ఉమ్, ఉమ్, ఆ డామినేషన్ ఉమ్, ఎన్వైరన్మెంట్ ఇన్ దిస్. ఉమ్, ఉమ్, ఉమ్. అవును గురుగారు, అర్థమైంది. నువ్వు పరీక్ష చూసుకుంటున్నావు, ఉమ్, ఇదేంటో సత్యమైన ముందు దుఃఖిస్తున్నావు, ఉమ్, ఉమ్, ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నావు, ఉమ్. నాది పోతుంది అనుకుంటున్నావు. వాటన్నిటికీ సొల్యూషన్ అది చెప్పవచ్చు. గురుగారు. ఉమ్, నీకేం పోయేది లేదు, అవును. ఉమ్, అదంతా సత్యం. ఉమ్, ఉమ్. సత్యము నేరుగా ఉన్నాను, నీకు నాకు భేదం లేదు అని చెప్తుంటా. గురుగారు. నీకు నాకు భేదం లేదని చూపించడానికి. అది అంతే కదా. అంతే గురుగారు. ఉన్నది లేదేమో, దేవంతంలో లేవు, ఇదంతా మాయ, రంజోలి పోవచ్చు. గురుగారు అవును గురుగారు. చెప్పమ్మా. అదే అదే అంటే మీరు కూడా అదే అంటుంటారు కదా గురుగారు, అది వ్యక్తిత్వ అనుభవాలు ఉండవు అక్కడ, అహంకారము నాకు నీకు భేదం లేదు కాబట్టే అక్కడ ఇచ్చేది లేదు పుచ్చుకునేది లేదు అని. ప్రకాశించే స్థితిలో జీవుడు. అదే అదే ఇంకా అక్కడ అన్యులు ఎవరు లేనప్పుడు ఒకరు ఇచ్చేది ఉండదు పుచ్చుకునేది ఉండదు కదా, అక్కడ ఎవరు లేనప్పుడు, అన్యులు లేనప్పుడు. గురువు గారు. పైగా నువ్వు నిద్ర అవుతుంటే నీకు ఎప్పుడైనా బాధ కలిగిందా? లేదు కదా. లేదు కదా. లేదు గురువు గారు. ఆత్మస్థితిలో కూడా అదే కదా. జీవుడు జీవ భావన ఫ్యాంటమ్ అన్నారు, పిశాచం అన్నారు, ఉనికి లేనిది అన్నాడు. గురువు గారు. అవును, అంటే ఇక్కడ సద్విమర్శనం అంటే దైవం పని. నిత్యము ఈ సద్విమర్శనాన్ని వృద్ధి పొందించటమే దైవం పని అని అంటున్నారు. అనుక్షణము క్షణం కూడా అది డామినేట్ చేస్తూ అదే ఇందాక నేను అదే అడిగాను, ఇందాక మీరు అహంకారము రెండు అహమస్ఫురణ రెండు పక్కనే ఉంటాయి, ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని డామినేట్ చేస్తుంది అని అంటున్నారు కదా. నేను ఇందాక అడిగింది కూడా శుద్ధ పిల్లలు లేనప్పటికీ తల్లి అవసరం ఉన్నట్టు ఇక్కడ కూడా ఆ శక్తి పాత్రము వాడి వెంట ఉండి మార్చి తప్పులు తెలుస్తుంది. గురువు గారు అందుకనే దాన్ని అనుగ్రహం అన్నారు. చివరికి ఎందుకే తెలుస్తుంది ఉన్నది ఎరుకే ఉన్నది, సృష్టి ఉండాలి ఇబ్బంది లేదు. గురువు గారు నేను అంటే జ్ఞానం అని తేలిపోతుందమ్మా. గురువు గారు అంతవరకు ఆలోచనల ఊబిలో కూరుకుని ఉంటాడు. గతం అంటారు, భవిష్యత్ అంటారు, బలం అంటారు, ఎన్ని లక్ష్యానికి అనుకుంటారు. ముఖ్యంగా మరణించే ముక్తి అనేది ఇప్పుడు కూడా ఉన్నది. అందమైన స్థితి ఆత్మస్థితి అది డిసైడ్ చేస్తుంది.
అవును గురుగారు. సాధన ఎందుకు లేదు? జీవుడే అసలు జీవుడే లేదు. లేడు కాబట్టి. అది ఉద్దేశం. అందుకనే మహర్షి అంటున్నారు, నీవే అది, నీవే అది. వచ్చిన వాళ్ళందరికీ అదే చెప్తారు. అది తాను తెలుసుకోలేదు, అనుగ్రహించేది అవును ఏమన్నా? అవును గురువు గారు. Are you getting the message? అర్థమైంది గురువు గారు. ఎవరికైనా అర్థం కాదంటే ఆలోచించు, విని వెళ్ళిపోవటం కాదు, చెప్పన్నా ఒకసారి. ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు. డివోటీస్ కి ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చండి గురువు గారిని. గురువు గారు, ఇక్కడ అంటే అనుగ్రహం లేనిదే ఎవరు శ్రేయస్సుని పొందలేరు అన్నారు. అనుగ్రహమే ఉన్నది అంటారు కదా మీరు, మళ్ళీ అక్కడ శ్రేయస్సుని పొందలేరు అనడం ఏంటి? సహజత్వాన్ని మర్చిపోయినావు కాబట్టి ఆత్మని మరిచి నేనే సరోజన అనుకుంటున్నావు కాబట్టి. ఓకే, అంటే అక్కడ అన్యులని చూస్తున్నాను కాబట్టి ఇక్కడ అలా చెప్పాల్సి వచ్చిందా గురువు గారు? చెప్పటమంటూ ఏది లేదు ఇక్కడ. నీవు సరిగా ఉంటే ఏ గొడవ లేదు. మూలము దేహము జగత్తు సత్యం అనుకుంటున్నావు. అది మారాలి. అది ఎలా మారుతుంది? అనుకునేంచేత మారుతుంది. గురువు గారు, గురువు గారు, వేరే మార్గాలు లేదు. ఓకే గురువు గారు, అర్థమైంది. గురువు గారు, అదే అంటే ఇక్కడ భగవాన్ చెప్తారుగా, అనుగ్రహము ఎల్లప్పుడూ ఉన్నదే, అది పని చేయనంటూ వేడే లేదు అన్నారు కదా. అంటే దాని అర్థం ఇదే కదా గురువు గారు. సద్విమర్శనము అంటే అదే భగవంతుని శక్తిపాతము, అదే అనుగ్రహం అంటున్నారు ఇక్కడ. ఈ జీవుల్ని సహజించబడి అది సో దాని యొక్క టు ఎక్స్పెల్ డార్క్నెస్. అందుకని మూలం వచ్చావు కాబట్టి గుర్తు చేస్తుంది. అదే అది లేనిదే ఎవరు శ్రేయస్సును పొందలేరు. అంటే అసలు అనుగ్రహం పని చేయకపోతే ఉనికే లేదు కదా వీళ్ళకి. అది పని చేస్తుంది కాబట్టి వీడు ఉన్నాడు ఇక్కడ. ఎట్లా పని చేస్తుంది? అనుగ్రహము అది పనిచేస్తుంది. గురువు గారు, అవును. అంటే అదే ఇక్కడ అనుగ్రహము అది ఎప్పుడు ఉన్నదే, అది పని చేయనంటే వేడే లేదు అంటే దాని అర్థము దాని వల్లనే ఈ జీవుడు, జడమైన జీవుడు చైతన్యవంతం అవుతున్నాడు. దాని అంటే అనుగ్రహం వల్లనే ఆలోచనలు వస్తున్నాయి, దాని వలన ఆలోచనలు కూడా ఆగిపోతాయి కూడా. జీవ బికమింగ్ ఆత్మ కాదు, జీవనాన్ని లేపిస్తుంది. గురువు లేపేస్తుంది. అదే శ్రేయస్సు, జీవుని శ్రేయస్సు కోవటం అంటే అదే కదా. శ్రేయస్సు అంటే ఏంటి? నీకు నాకు భేదం లేదు, అని చెబుతుంది. అవును, జీవుని యొక్క శ్రేయస్సు కోరేది ఆత్మ మాత్రమే. అంతే కదా.
అది అనుక్షణము రెడీగా ఉంటుంది. అందుకని గురుగారు ఇది కాదు, ఇప్పుడు ఉన్నది అని చెప్తాం. అదే మీరు త్రిపుర రహస్యంలో చెప్పినట్టు జీవిలో మార్పు తెచ్చి చివరికి నష్టపరిచి తన స్వరూపంగా అక్కడ ప్రకటితం అవుతుందని ఇక్కడ అదే చెప్తున్నారు. చేయాలి అంటే అనుక్షణం ఉండాల్సిందే కదా. ఆ అనుక్షణం జీవుణ్ణి వృద్ధి పొందిస్తూ ఉంటున్నారు ఇక్కడ. తన యొక్క సద్విమర్శనాన్ని వృద్ధి పొందించడమే దైవం పని అంటున్నారు. అంటే జీవుని చివరికి నష్టపరచడమే ఆత్మ పని. ఆయన నష్టపరచడం లేదు, చేయలేదు, జీవులే లేదు. గురుగారు తన ఉనికిని తాను ప్రకాశింపచేసుకోవడమే సద్విమర్శ. తన ఉనికి తాను గుర్తిస్తూ ఉండటమే ఆ ప్రాసెస్ లో దేవుడు జగత్తం ఈశ్వరుడు ఎగిరిపోతున్నారు. ఓకే ఓకే తనకు తానుగా గుర్తిస్తూ ఉండటమే తన పని. దైవం యొక్క పని ఏంటయ్యా అంటే తను తాను గుర్తించుకుంటూ ఉంటుంది జ్ఞాన వృత్తి చేత. కాబట్టి ఉన్నది నేనైతే నీవు ఏమిటి విచారించు, అసత్యము వైరాగ్యం తెచ్చుకో, మరి ఇన్ని ప్రాసెస్ చేయాలి అంటే కాన్స్టెంట్ గా ఎవరే ఉండాలిగా. జీవుల్లో మార్పు తీసుకొచ్చి మట్టు పెట్టి ప్రకాశించాలిగా. కన్నా అయ్యో అదే కదా మరి. అవును, ఆ ప్రేరణ ఇస్తూ ఉండాలి కదా. ఆ ప్రేరణ అందిపుచ్చుకున్న జీవుడికి చెయ్యాలి కదా. అవును, పైగా లేని జీవుడికి. గురువు గారు లేని జీవుడికి అవును ఈ భ్రమ తొలగించేలా ఇది అసలు లేదు, ఉన్నది అహంస్ఫురణ మాత్రమే అన్న సత్యం ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. అంటే అది 24/7 ఉన్నదిగా ఎప్పుడు. గురువు గారు అవునవును. అంటే తన ఉనికిని తాను గుర్తిస్తూ నిరంతరము అది అన్యత్వం లేకుండా కేవలం తనకు తానుగానే అది ఎప్పుడు తను తాను సద్విమర్శ చేసుకుంటూనే ఉంటుంది. దాంట్లో అసలు ఒక క్షణం అంటూ ఆగదు. అందుకనే శక్తి జలపాతం ఏ విధంగా అయితే ఆగకుండా పడుతూ ఉంటుందో అహంస్మరణ కూడా పెట్టుకుంటే కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ అది యాక్చువల్ గా నిజమైన శక్తిపాతం అంటే కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ ఎరుక. మనస్సుకి అందరూ శక్తిపాతం అంటే అనుకుంటారు. అట్లా ఉండదు. గురువు గారు పైగా అహంస్మరణ ప్రకాశిస్తున్నప్పుడు మీదేమైంది సంప్రదాయపోతుంది. పైగా కొత్తగా చదువు ముందు ఉంది కదా. అవునవును, ఎప్పుడు ప్రకాశించేదానికి కొత్తగా పొందేది కాదు అన్న సత్యం మరి తెలియాలి కదా. వస్తుంది గురుగారు అంటే నీ ఐడెంటిటీ అహంస్మరణని తేలిపోతుంది అక్కడ. అవును, అక్కడ తేలిపోయిన జ్ఞానులు చెప్పుకుంటారు. అవును గురువు గారు అది ప్రకటితం అవుతూనే ఉంది. కాకపోతే అది తెలియక ఈ జీవుడు కొంత గందరగోళానికి గురవుతూ ఉన్నాడు. మనసు తెలుసుకోలేడు.
జీవభావనతో తెలుసుకునేది కాదు. బుద్ధిగలరు, ఇంద్రియాలు, మనస్సు అసలు ఏ అవస్థకి అందదు నాయన. గురువు గారు గురువు దాన్ని ఎప్పటికీ చెప్పండి ఇక్కడ పాతం అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ అనుకోవచ్చా గురువు గారు? యూనివర్సల్ కాన్షియస్ అంటే నీకు తెలియదు కదా. తెలియదు గురువు గారు. అంటే ఉన్నది అదే అని మీరు చెప్తారు కదా. తెలిసేటట్టు అది చేస్తుంది. సరోజ లేదు, నేనేమో గురువు గారు. సరోజ అనిపించదు. అవును, అదే మహర్షి చెప్పింది. ఐడెంటిటీ క్రైసిస్ అన్నాడు. నీవు ఇప్పుడు కూడా ఆసక్తి పడనివే, కాకపోతే వాసన వల్ల, కోరిక వల్ల గురువు గారు అది కట్ చేసి పాడేస్తుంది. ఆసక్తి డీలింక్ అయిపోతుంది. అసలు నష్టం అయిపోతుంది. లింక్ లేదు, పాటు లేదు. రావడం ఏ విధంగా అయితే అదృశ్యం అయిపోతుందో తెలియదు. ఇక్కడ కూడా అహంస్మరణ ప్రపంచంలో జీవుడే అదృశ్యం అయిపోతుంది. వారితో పాటు దేహము, సంతానము, జగత్తు, జలవానాలు అన్ని పోతాయి. గురువు గారు అది నిరంతరము ఆ పని మీద ఉంటుంది. పాయండి. గురువు గారు అర్థమైంది. ఓకే, అర్థమైంది గురువు గారు. గురువు గారు ఇంకేమైనా ఉన్నాయా? లేదు గురువు గారు. అదే ఇందాక సరోజ గారు అన్నట్లు ఒక యూనివర్స్ అని అంటే భగవాన్ అంటున్నారు కదా గురుగారు. అంటే ఒక సూర్యుని కాంతి కిరణాలలో ఒక కిరణంలో ఉండే పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఒక చిన్న పార్టికల్లే ఒక యూనివర్స్ అన్నారు. అంటే మొత్తం అలాగా ఒక్కొక్క పార్టికల్లే ఒక యూనివర్స్ అన్నప్పుడు అలాగా మొత్తం విశ్వమంతా వ్యాపించింది అదే కదా గురువు గారు. అది అవును, చూస్తున్నాను. అవునవును. అసలు వ్యాపించడం అన్న పని లేదు. ఎగ్జిస్టెన్స్ వ్యాపించే పదం అనేది లేదంటారు. లేదమ్మా. ఎందుకని నో కాంట్రడిక్షన్, నో ఎక్స్పాన్షన్, ఓన్లీ ఎగ్జిస్టెన్స్. ఇక్కడ దేహము, జగత్తు, సంసారము, యూనివర్స్ చూస్తున్నాము కళ్ళు చూసినట్టు. ఇదంతా నేనని చెప్పడానికి తప్ప అది ఎక్స్పాండ్ చెయ్యదు. గురువు గారు ఇదేమో సత్యం, అది సత్యం. ఆ సత్యము కూడా నేను అంటే నీకు మిగుడు. అవును గురువు గారు. చివరికి ఏమన్నారు మనిషి? అసలు సత్యమే లేదు, సృష్టి లేదు, అజ్ఞానం లేదు, జీవుడేమో గురువు గారు. నేను జీవుడిని నువ్వు అదేనని చెప్పి ఉపయోగించండి. అందుకనే ఆ అయ్యప్ప తాను ప్రకాశం చేసుకోవడానికి అనుక్షణము ఉంటుంది. గురువు గారు అంటే ఈ జీవుడు
అంటే ఈ రోజంతా అంటే ఉదయం లేచినప్పటి నుంచి ఈ ఇంద్రియాల ద్వారా రాత్రి పడుకునేంత వరకు ప్రతి అనుక్షణము ఆ జ్ఞానం ఉండి వెనకల పని చేస్తా ఉంది. అది చేస్తుంది ఆ గురువు గారు. చేయించి ఒక పర్టికులర్ పాయింట్ లో నీ మనస్సుని అంతర్ముఖమై చేస్తుంది. ఇది అసత్యమని గుర్తించండి చేస్తుంది. నీవు దేవుడు కాదు అని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఆ గురువు గారు. ఆ గురువు గారు. శ్రీనివాస గౌడ్ గారిని చెప్పాను. అదృశ్యమైన వల్ల శ్రీనివాసరావు గారు ఉన్నారా? అయితే మహర్షులు వారు అరుణాచలం వెళ్ళడానికి ముందు ఎందరో భక్తులు వెళ్ళారు అక్కడికి. కానీ మహర్షుల్ని ఆకర్షించినంత ఇదిగా వేరే వారిని ఆకర్షించలేకపోవడానికి కారణం డ్రాయింగ్ పవర్ లో వేరియేషన్ అమాంగ్ ఇండివిజువల్స్ ఉండటం వలన. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తూ ఉంటారు. ప్రకృతికి కానీ దైవీ శక్తులకు కానీ వారి వారి సంస్కార బలాన్ని బట్టి వాసన బలాన్ని బట్టి ఆకర్షింపబడుతూ ఉంటారు. అంటే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది పాజిటివ్ గాను నెగిటివ్ గాను రెస్పాండ్ అవుతూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళల్లో ఆ మార్పుని చైతన్యాన్ని తీసుకొస్తుంది లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి. కారణం ఏమిటంటే మహాపురుషులు సిద్ధ పురుషులు ఎంతో మంది భక్తులు వారి యొక్క జీవితాలను చూసినట్టయితే ఎక్కువ భాగం కష్టాల్లోనూ పేదరికంలోనూ ఉంటారు వాళ్ళు. తద్వారా వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది అని ఒక రకమైన విమర్శన, ఇందాక ఇక్కడ మనం చెప్పే సద్విమర్శన అన్నవి, అటువంటి విమర్శన అన్నది వారికి వస్తుంది. నేనే ఎందుకు ఇలా ఉన్నాను, నాకే ఎందుకు ఇట్లా అయింది, మిగతా వాళ్ళు అట్లా ఎందుకున్నారు, ఈ తరతమ భేదాలు ఎందుకు వచ్చాయి, సృష్టిలో ఎందుకు ఈ తరతమ భేదాలు ఉన్నాయి, ఈ రకమైన ఆలోచన అన్నది, ఆ విమర్శ అన్నది బయటికి పుస్తకాల నుంచి చదివితేనో గురు బోధనాల్లో వచ్చేది కాదు. ఇంటర్నల్ గా రావాలి. వచ్చేప్పుడు అది స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది. అలా ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు అనుగ్రహం చేతనే ఆ యొక్క స్ఫురణ, ఆ యొక్క విమర్శన, ఈ రెండు కూడా అనుగ్రహం చేతనే జరుగుతాయి. కేవలం బయట నుంచి వచ్చేటువంటి శక్తి అయితే కాదు. అయితే అన్ని కంఫర్ట్స్ ఉన్నప్పుడు, అన్ని సవ్యంగా జరిగిపోతున్నప్పుడు, తను అనుకున్నది జరిగేది అన్ని చక్కగా జరుగుతుంటే దేని గురించి ఆలోచన విచారం చేయవలసిన పని ఉండదు. ఎప్పుడున్నా ఎవరికైనా ఇంట్లో కలిసి రావట్లేదు, ఏ పనులు అవటం లేదు, పిల్లల పెళ్లిళ్ళు అవ్వటం లేదు, ఉద్యోగాలు రావట్లేదు, చదువులు లేవు, ఇల్లు కలిసి రాలేదు, ఏమన్నా మంచి వాస్తు చూపించుకున్నాడు ఒకడు, జాతకం చూపించుకున్నాడు ఒకడు, ఇట్లా రకరకాలుగా పోతూ ఉంటారు. ఇట్లా కష్టాలు వచ్చినప్పుడే దీని గురించి విమర్శ చేయడం, ఏదో ఒకటి ఒక అదృశ్య శక్తి ఉండి అదేదో తెలుసుకోవాలి, ఈ మెకానిజం ఏమిటి అని చెప్పి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నుంచి మెల్లగా ఈయన ఎప్పుడైతే బహిర్ముఖంగా పోతూ పోతూ దూరాన్ని వెళ్ళిపోయిన వాడు మెల్లగా వెనక్కి తిరిగి వచ్చాడు. అక్కడి నుంచి ఆయన రెడీగా చెప్పినట్టుగా ఎప్పుడు జరుపుతారని గౌతం పట్టుకుని అక్కడి నుంచి ఇంకా వదిలిపెట్టే పని ఉండదు. ఆ గురువు గాని లోపల దైవం గాని వారిని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలో అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆయన హాయిగా ఆనందిస్తాడు. నాకు ఒకటి దొరికాడు ఇన్నాళ్ళకి, మనుష్యానం సహస్రేశ్వరి అని చెప్పినట్టు అలా ఏ కొద్ది మంది ఒకడు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు ఒకడు సక్సెస్ అవుతాడు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మనిషి పుట్టిన దగ్గర నుంచి గతించేంత వరకు ఈ జీవితం యొక్క పరమార్థమే, వచ్చిన పర్పసే అది తెలుసుకోవటం కోసం. ఎందుకంటే ఇక్కడ వచ్చే జీవులందరూ కూడా కర్మభూమి అంటారు దీన్ని, మిగతా కూడా భోగభూములు. అక్కడ చేయడానికి ఏముండదు, ఇక్కడ చేసింది అక్కడ అనుభవించడమే. కనుక ఏం చేయాలన్నా మనిషిగా జన్మెత్తాల్సిందే, ఆ మంచి చెడు విమర్శ చేసుకోవాల్సిందే. ఇవన్నీ చేయాలంటే దానికి తగిన పరిస్థితులు అనుకూలం జరిగేటట్టుగా ఆ భగవంతుని యొక్క ప్రేరణ లోపల నుంచే వస్తుంది తప్ప బయట నుంచి వచ్చింది పర్మనెంట్ గా నిలబడదు. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది సత్యం, ఏది అసత్యం, ఇటువంటి విమర్శన తప్పకుండా జరుగుతుంది, చేస్తారు. అది ఇంటర్నల్ గా వచ్చినప్పుడు అది ఇది అవుతుంది. ఇదంతా కూడా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే కార్యకారణ సంబంధం అనేది లేదు. ఆ ఉచిత శక్తి తలుచుకుంటే
ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎక్కడ దాకా తీసుకెళ్లాలని అక్కడ దాకా తీసుకెళ్తుంది. ఈ రోజున మనకి అందరూ కూడా అనుగ్రహం ఉండబట్టే వాళ్ళు ఇక్కడ కూర్చుని ఈ విషయాలు ఏ కొద్దిపాటో చర్చించుకుని దాంతో మాట్లాడుకునేటువంటి సామర్థ్యాన్ని గురువు గారి అనుగ్రహం వల్ల, దైవానుగ్రహం వల్ల, ఆత్మ యొక్క అనుగ్రహం వల్ల మనందరం కూడా కాస్త వస్తూ దాని గురించి పరిచయం అన్నది ఏర్పడింది. అది ఏ స్థాయికి ఎంతవరకు వెళ్తారన్నది మళ్ళీ ఆ విచిత్ర శక్తే చూసుకుంటుంది. ఏ రోజు కాదు మనం ప్రోగ్రెస్ చూసుకోవాల్సిందే, మాట్లాడుకుంటూ ఉంటే అదే అందులో నిలబడటం, అందులో ఉండటం. దీని గురించి ఈ పూటకి నాకు తెలిసినంత వరకు మనం చేస్తున్నాం. గురువు గారు అదే శ్రీనివాసరావు గారు చక్కగా చెప్పారు గురువు గారు. మనిషిని ఎలా తీసుకెళ్తుందని చెప్పేసి జీవుణ్ణి. ఒకేసారి గురువు గారు అస్త్రం వదిలేస్తున్నారు. ఇక్కడ ఏది ఉన్నట్టుగా భావిస్తున్నావు కాబట్టి తీసుకెళ్తాం అంటున్నావు. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్లు చేసేది ఆ గురువు గారు. అంతేగాని లేని దానిలో ఉన్నట్టుగా చూపించదు. అంటే జీవుడు బికమింగ్ ఆత్మ కాదన్నా. గురువు గారు అసలు జీవుడు లేదు, ఉన్నది కాదు, ఉన్నది శక్తి కాదు, ఉన్నది అనుస్మరణ. అది డిసైడ్ చేస్తుంది ఏం చెయ్యాలి అనేది. కనుక నీ చేతుల్లో ఏమైంది గురువు గారు. ఇంకేమైనా ఉన్నాయా అదృశ్యమయ్యే లోపల? లేదు గురువు. శక్తి మార్పు అదృశ్యం కాదు, మాయ అదృశ్యం అయిపోతుంది. గురువు గారు మూర్తి గారు అడగబోతున్నారు. ఆషాఢ పూర్ణిమ రోజున ఏదైనా మీరు ప్రోగ్రామ్ 29 ఆగస్టు, అదే జూలై 29 ఆషాఢ పూర్ణిమ రోజున ఏదైనా మనం కలిస్తే బాగుండు గురువు గారు. దాని గురించి అదే గురు పౌర్ణమి గురించి గురువు గారు. ఏవిఎన్ రావు గారి ఇంటి దగ్గర ఎట్లా గురువు గారి ఇంటి దగ్గర కలవగలమా మనం? అర్థం కాలేదు. ప్రోగ్రామ్ ఏమైనా ప్లాన్ చేస్తారా గురువు గారు? అదే చెప్తున్నారు మూర్తి గారు. అక్కడ ఉండొచ్చు గురువు గారు. మెసేజ్ మేబీ తర్వాత శైలజ గారు పెడతారేమో. శైలజ గారు కండక్ట్ చేస్తారండి. డీటెయిల్స్ అన్ని శైలజ గారు ఇస్తారు. ప్రతి సంవత్సరము శైలజ గారే కండక్ట్ చేస్తున్నారు. వారే అన్ని డీటెయిల్స్ అన్ని మన గ్రూప్ లో పెడుతున్నారు అనమాట. మొత్తం ఒక యాక్చువల్ గా అంటే ఒక 1 month, ఒక 20 days ముందుగా పెడతారు. ఆ తర్వాత కూడా ఒక 3-4 days కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తారు. గురువు గారు మైక్ లేకుండా చెప్తేనే బాగా క్లారిటీ వస్తుంది. మొన్న ఒకసారి మైక్ లేకుండా చెప్తేనే క్లారిటీ వస్తుంది. పోయినసారి కూడా ఒకసారి బాగా క్లియర్ గా అనిపించింది. నరసింహారావు గారు మాట్లాడుతున్నారు. నరసింహారావు గారు డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. అట్లా తెలియదు వారికి.